హల్లెలూయా. మనకు ప్రార్థనా సెల్స్ ఇప్పటి వరకు 1126 ప్రార్థనా సెల్స్ తెరిచినాము. అందుకొరకు నేను దేవుని స్తుతిస్తున్నాను. ఇంకా మీకు ప్రార్థనా సెల్స్ మీలో ఎవరికైనా కావాలంటే మరి కూడికైన తర్వాత నేను ఉంటాను, నా దగ్గరికి రండి, ప్రార్థన చేసి ప్రార్థనా సెల్ను మరి మీ ఇంటిలో ఒక మందసం వల్లే నేను చెప్పినాను. ప్రతి ప్రార్థనా సెల్ కూడా ఆనాడు గిత్తీయుడైన ఒబేదేదోము గృహంలో దేవుని మందసం ఉన్నందుకు 3 నెలలు విస్తారంగా ఆశీర్వదింపబడినాడంట. దినవృత్తాంతాల గ్రంథం చూసినప్పుడు ఆ ఇంటి వస్తువుల మీద కూడా దేవుని అభిషేకం ఉండిందంట. ప్రార్థన ఎక్కడ ఉంటుందో అక్కడ దైవాశీర్వాదాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఇంతవరకు తెలిసిన ప్రార్థనా సెల్స్లో ప్రార్థన నిర్లక్ష్యం చేయకండి. మరి మీరు కేటాయించుకున్న ఆ సమయం గంట సేపు దేవుని సన్నిధిలో గడపాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ అంత్య దినాల్లో చాలా అపాయకరమైన దినాలు. కీడు ఎక్కడి నుండి వచ్చి పడుతుందో మనకు తెలియదు. కీడును తరిమి కొట్టే ఒకే ఒక ఆయుధం దేవుడు తన ప్రజల చేతిలో ఇచ్చినాడు, అదే ప్రార్థన. ప్రేయర్ వాట్స్ ఆఫ్ ఈవిల్. శోధనలో నుండి మమ్మల్ని తప్పించమని పరలోక ప్రార్థనలో ఉంది. కీడు నుండి విడిపించమని యెబ్బేజు ప్రార్థన చేస్తాడు. కీడు రాకుండా నన్ను కాపాడమని అడుగుతాడు. మరి అలాగూ పిల్లలు చూస్తే దారి తప్పిపోతున్నారు. చాలా కుటుంబాల్లో రోదన, అంగలార్పు, ఎందుకంటే యవన బిడ్డలు దారి తప్పుతున్నారు. ఈ మధ్యలోనే ఎన్నెన్నో దుర్వార్తలు వైరల్ అయ్యి చక్కర కొడుతుంది. మరి మీరు యూట్యూబ్లో చూసినా, వార్తా పేపర్ చూసినా, దేంట్లో కూడా నెమ్మదైన వార్తలు లేవు. కాబట్టి కుటుంబాలు కాపాడబడాలి, దేవుని మార్గంలో నడవాలంటే ప్రార్థన చాలా అవసరం. అలాగే కుటుంబంలో ప్రార్థన. ఈ ప్రార్థన ఇలాగూ ప్రతి కుటుంబంలో ఉండాలని దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఇది. ఒక్కొక్క ప్రార్థనా సెల్కు పేరు కూడా పెట్టినాము. ఆ పేరు ద్వారా కూడా దేవుడు మహిమపరచబడుతున్నాడు. ఎందుకంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ పవర్ ఇన్ ఏ నేమ్. ఒక పేరు మనం విన్నప్పుడు వెంటనే వారి గుణగణాలన్నీ మనకు మరి మనసులో తిరుగుతూ ఉంటుంది కదా. నేమ్ హ్యాస్ పవర్. అలాగే ఒక్కొక్క గృహంలో ఒక్కొక్క పేరు ఇచ్చి మరి ఎంత అద్భుతంగా దేవుడు ఇంతవరకు నడిపించినాడు. 1126 1126 హౌజెస్, ఇన్ని గృహాలు మనం వెలిగించినాం ప్రార్థనతో. దేవుని మహిమ కలుగునుగా. ఇది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత ఎంత జెండా నాటి ఎంత సంతోషంతో ఉంటారు కదా. ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఎక్కినానని అలాంటి అనుభవం నాకు దేవుడు ఇచ్చినాడు, ఇంతగా ప్రార్థన వ్యాపింపజేయడానికి. అది మన దేశానికి మేలు, మన కుటుంబాలకు మేలు. కీడు రాకుండా మరి ఒక్కొక్క కుటుంబం భద్రంగా కాపాడబడాలంటే ఈ ప్రార్థన అనే వలయము, ప్రార్థన అనే అగ్ని కంచెగా ఒక్కొక్క కుటుంబం చుట్టూ దేవుడు అనుగ్రహించినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. అలాగే మనకు జూమ్ మినిస్ట్రీ ఉంది, నిరంతర ప్రార్థన 24/7. ఇది 2.5 సంవత్సరాలైంది. వీటన్నిటి కొరకు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. మరి పరిశుద్ధ గ్రంథంలో మనం ఎక్కడ చూసినా కానీ దేవుని ఏర్పాటు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అంటే హిస్ ప్లాన్ ఈజ్ వండర్ఫుల్, హిస్ సెలెక్షన్ ఈజ్ వండర్ఫుల్. మానవుడు తలంచేది ఒకటి, దేవుడు తలంచేది ఒకటి. మానవుడు ఒక కార్యాన్ని ఎన్నుకోవాలంటే హీ విల్ సెలెక్ట్ హిస్ బెస్ట్. ఆయన ఏది ఉత్తమమైందో అలాంటివి కోరుకుంటాడు, ఎన్నుకుంటాడు. కానీ దానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది దేవుని ఎన్నిక. లోకం తృణీకరించిన దాన్ని, లోకానికి అవసరం లేని దాన్ని. అందుకే 1 కొరింథీ 1వ అధ్యాయం చివరి భాగంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎన్నికలేని వారిని ఎన్నుకుంటాడు, ఎన్నికైన వారిని కూడా సిగ్గుపరచడానికి, బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఎన్నుకుంటాడు. అంటే ఎంత అద్భుతం కదా. ఇది కేవలం ఆయన ప్రేమ మాత్రమే. నేను కొన్నిసార్లు కూర్చొని ఇలాగ ఆలోచిస్తాను, అసలు ఏంటి నేను ఈ విధంగా రావడానికి, ఇది అసలు నా ఊహకు అందనిది, నా మార్గమే ఇది కాదు, మరి ఎందుకు ఈ మార్గంలో తెచ్చినావు ప్రభువా? అప్పుడు నాకు జవాబు వస్తే నేను నిన్ను ఏర్పరచుకున్నాను. దేవుని స్తోత్రం. ఎస్, గాడ్ హ్యాస్ చోజన్. అలాగ దేవుడు కొందరిని ఎన్నుకుంటాడు.
ఆ ఎన్నుకోవడము అది నడుమంత్రపు వచ్చింది కాదు, అది మధ్యలో ఎన్నుకున్నాడు, యవనస్త్రాలుగా ఉన్నప్పుడు ఎన్నుకున్నాడు, లేక 30-40 ఏండ్లకు ఎన్నుకున్నాడు కాదు. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడో వారిని తల్లి గర్భములో పడకముందే ఏరుకుంటాడట. దేవునికి స్తోత్రం. జగత్ పునాదులు వేయబడకముందే తన ప్రణాళికలో ఆయన కన్నులు వారిని చూసిందని వాక్యంలో ఉంది. అది ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం మీరు చదవండి. ఎంత అద్భుతంగా ఇర్మియాని ఎన్నుకున్నాడు. ఆయన ప్రవక్తలను ఎన్నుకుంటాడు, అపోస్తలను ఎన్నుకుంటాడు, కాపర్లను ఎన్నుకుంటాడు. మరి ఈ విధంగా నానా తలాంతులతో, నానా వరములతో, నానా విధములైన సామర్థ్యంతో దేవుడు తన సంఘం కొరకు నాయకులను మరి ఏర్పరచుకుంటాడు. అది చాలా గొప్ప కార్యం. దేవుని ఎన్నిక మనము అలక్ష్యం చేయకూడదు. పేదవారని, బీదవారని, జ్ఞానం ఉన్నవారని, సామర్థ్యం ఉన్నవారని కాదు. ఎవరు అతిశయించకుండా ఆయన బలహీనులను ఎన్నుకుంటాడు. యేసు ప్రభు ఎన్నుకున్న 12 మంది శిష్యుల చరిత్ర నేను చదివినాను. దాంట్లో ఒక్కడు కూడా యోగ్యుడు కాడు. యోగ్యత లేని వారిని ఎన్నుకున్నాడు. పోనీ చదువుకొని సంస్కారం ఉన్నదంటే అది లేదు. 12 మందిలో ఒక్కడే గ్రాడ్యుయేట్ అంట, ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్. అతనికే మరి ఆయనను కోశాధికారిగా చేసినాడు, ట్రెజరర్గా చేసినాడు యేసు ప్రభు. కానీ హీ బికేమ్ ద మోస్ట్ యూజ్లెస్ ఫెలో. చదువుకున్నాడు, వాడు నిష్ప్రయోజకుడు అయిపోయినాడు. ప్రభువును మోసం చేసి అప్పగించినాడు కదా. తక్కిన వారు 11 మంది కూడా విద్య లేని పామర్లని వాక్యంలో ఉంది. కానీ అలాంటి వారిని ప్రభువు ఎన్నుకున్నాడు తన శిష్యరికంలో. ఎన్నుకొని వారిని తన ఆత్మతో నింపి వారిని ఆశీర్వదించినాడు, వారికి వాక్శక్తి ఇచ్చినాడు, వారికి దైవికమైన జ్ఞానం ఇచ్చినాడు. ఈ లోకరీతిగా ఉన్న జ్ఞానం కాదు, సూపర్ న్యాచురల్ విజ్డమ్. ఏదైనా పని చేయాలంటే జ్ఞానం చాలా అవసరం. కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. ఒక కార్యం చేయాలంటే జ్ఞానం కావాలి. ఒక ఇల్లు నడిపించాలంటే జ్ఞానం కావాలి, సంఘం నడిపించాలంటే జ్ఞానం కావాలి, ప్రసంగం చేయాలంటే జ్ఞానం కావాలి. అదే అభిషేకం, అనాయింటింగ్. మరి అట్టి అభిషేకంతో వారిని ఆశీర్వదించి లోకాన్ని వారు ఏం చేసినారు? తలక్రిందులుగా చేసేసినారు. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యంలో 28 అధ్యాయాలు అవన్నీ అపోస్తులు పరిశుద్ధాత్మ పూర్ణులైన తర్వాత చేసిన కార్యములు అన్నమాట. అది మానవాతీతమైన కార్యం. ఈరోజు మీలో ఎవరైనా నన్ను దేవుడు ఎన్నుకున్నాడా, నేనే పాటి వాడను, నేనే పాటి దాన్ని అంటే తప్పకుండా ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు ఆ పిలుపుకు విధేయులైపోవాలి. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను తప్పకుండా చూస్తావు. కాబట్టి దేవుని ఎన్నికను, దేవుని పిలుపును అలక్ష్యం చేయదు. దేవుడు నన్ను పిలిచినాడు, నేను విధేయురాలైనాను. చాలామంది నన్ను ప్రోత్సహించలేదు, వారు నిరాశపరిచినారు నన్ను. నిన్నెందుకు ఎన్నుకుంటాడు దేవుడు? నీకు బ్యాంకులో మంచిగా ఉద్యోగం ఉంది, మంచిగా ఎయిర్ ఇండియాలో పనిచేసే భర్త ఉన్నాడు, చక్కని పిల్లలు, నువ్వెందుకు ఇది ఎన్నుకుంటావు అని మానవులు నన్ను నిరుత్సాహపరిచినారు. కానీ ఆ దినం నుండి, దేవుడు నన్ను పిలిచిన దినం నుండి ఈ దినం వరకు నేను ఎప్పుడు కూడా దేవుని పిలుపును అలక్ష్యం చేయలేదు. ఐ నెవర్ డిస్రిగార్డెడ్ ద కాలింగ్ ఆఫ్ గాడ్. దట్స్ వై ఐఎమ్ సో బ్లెస్డ్ టుడే. దేవునికి స్తోత్రం. అందుకొరకే దేవుడు నన్ను దీవించినాడు. దేవుడు పిలిచినప్పుడు వెంటనే ఆ పిలుపుకు స్పందించాలి. చూడ, ఆమోస్ని ఎన్నుకున్నాడు. ఆమోస్ ఏం పెద్ద మేధావ్య లేదా సిద్ధాంత్య? మరి ఎవరైనా చదువుకున్నవాడా? మేడి పండ్లు ఏరుకునేవాడా? ఏం జ్ఞానం ఉంటుంది? కానీ దేవుడు అట్టివాన్ని ఎన్నుకొని ఒక ప్రవక్తగా నిలబెట్టినాడు తన ప్రజలకు జ్ఞానం ఇవ్వడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లు దేవుని స్తుతిద్దాం. కాబట్టి నిన్ను దేవుడు పిలుచుకుంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఆ పిలుపు స్పష్టత నువ్వు గ్రహించి తప్పకుండా నీలో పనిచేస్తూ ఉంటుంది. ఆ పిలుపుకు నీవు విధేయురాలైనప్పుడు దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు. చూడండి, వరములు కూడా దేవుడు పంచిస్తాడు. హీజ్ నో రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్. ఆయన పక్షపాతి కాదు. నీకు ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకుండా ఉండాలి. నువ్వు అందుబాటులో ఉంటే చాలు. ఒకటే నువ్వు చేయాల్సింది, అందుబాటులో ఉండాలి, విధేయత చూపాలి. దేవుడు అబద్ధులు లేకుండా నన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. గాడ్ ఈజ్ లిమిట్లెస్. నేను ఒక ప్రేయర్ సెల్ పేరు పెట్టినాను, లిమిట్లెస్ గాడ్. అంటే హద్దులు లేని దేవుడు. కాబట్టి తప్పకుండా నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు నిన్ను వాడుకుంటాడు. నీ పాత రోత జీవితాన్ని దేవుడు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోడు. అయ్యో నన్ను ఎలా వాడుకుంటాడు, నేను ఇంత ఘోర పాపిని, నన్ను అడిగితే
ఆయన పాపులతోనే పని ఉన్నది. పాపులను తన రక్తం ఇచ్చి ఏం చేస్తాడు? దుర్నీతి నుండి విడిపించి శుద్ధి చేసి, ఎందుకంటే ఆ పాపి మరి గర్వించకుండా ఎప్పుడు కూడా దేవుడు చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకొని దైవ శక్తిని స్మరించడానికి ఆయన నీచులైన వారిని కూడా ఎన్నుకొని పవిత్రులుగా చేసి తన చేతిలో అర్హమైన పాత్రలుగా తప్పకుండా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. చప్పట్లు కొట్టి ఆరాధన. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. నా పాపము పాప నరరూపివైనావు, నా శాపము పాప నలిగి వేలాడితివి. నా పాపము పాప నరరూపివైనావు, నా శాపము పాప నలిగి వేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములు నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములు నీవే. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ఒక్కొక్కరు కూడా దేవుడు నీకు చేసిన ఉపకారం, పాప ఊబి నుండి నన్ను రక్షించినాడు. ప్రతిరోజు నీవు ఉదయం లేచినప్పుడు స్తుతిస్తున్నావా? దేవుడిచ్చిన ఈ మహారక్షణ కొరకు స్తుతులు చెల్లిస్తున్నావా? ఈ లోకపు నటనలో కొట్టుకొని పోతున్నావా? ఉదయం లేవగానే ప్రభువా నీవు నాకు ఇచ్చిన ఈ రక్షణ కొరకు స్తోత్రం చెల్లిస్తున్నావా? ఉదయం లేవగానే లేని వాటి కొరకు మరి ఆందోళన పడి ముర్ర పెట్టుకోవడమే నీకు తెలుసు. కానీ దేవుడు నిన్ను ఎంత ప్రేమించినాడు ఒక్క క్షణం ధ్యానించాలి. ఉదయం లేవగానే నరకము నుండి నన్ను నిత్య జీవంలోకి నడిపించినావు. లోకము నన్ను తృణీకరించినప్పుడు నువ్వు నన్ను ఎన్నుకున్నావయ్యా. లోకము నన్ను ద్వేషించినప్పుడు నువ్వు నన్ను ప్రేమించినావు. ఎన్నిక లేని వాడనని లోకం అన్నప్పుడు ఎన్నికైన వారిలో నన్ను చేర్చినావు తండ్రి. నీ ప్రేమ ఎంత గొప్పది! ఇంతయని మేము వర్ణించడానికి మాకు చాలదు, మా నాలుక వివరించడానికి తరము కాదు నాయన. నీ అపారమైన ప్రేమ కొరకు నిన్ను వందనాలు చెల్లిస్తున్నావు. మేము నిన్ను ప్రేమిస్తామని కాదు, నీవే మమ్మను మొదట ప్రేమించినావు తండ్రి. నీకు వందనాలు. మమ్మను ప్రేమించి ఈ లోకమాలిన్యం అంటకుండా మమ్మను పరిశుద్ధపరిచి ప్రాణం పెట్టి మమ్మను కొనుక్కొని నీ విలువైన ప్రజలుగా చేసినందుకు నేను స్తుతిస్తున్నాను. అంధకారం నుండి
ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించి నీ గుణాతిశయములను ప్రచురం చేయడం, రాజులైన యాజక సమూహంగా విలువ పెట్టి కొనబడిన సొత్తుగా మమ్మల్ని చేసినందుకు నేను స్తుతిస్తున్నాను ప్రభువా. లోకంలో నెమ్మది లేదు నాయన. చంపుకోవడం, చంపడం, చావడం ఇదే వింటున్నాం ప్రతిరోజు. కుటుంబంలో శాంతి లేదు. తండ్రి పిల్లలు తల్లిదండ్రులను చంపుతున్నారు, తల్లిదండ్రులు పిల్లలను చంపి మట్టు చేస్తున్నారు, ప్రియురాణులు తండ్రి తెగించి ఒకరినొకరును చంపివేస్తున్నారు. ఈ మరణ వార్తలు నిండుగా వింటున్నాము ప్రభు. ఏమైపోతుంది లోకం? మానవ విలువలంతా అంతరించిపోతుందా? మానవత్వం మంటగలుస్తుందా? ప్రేమలు ఎక్కడ పోతున్నాయి? నీ యొక్క వాక్యం సెలవిస్తుంది, అంత్యదినములందు అనేకుల ప్రేమ చల్లారిపోతుంది, అక్రమం విస్తరిస్తుందన్నావు. ఈ భయంకరమైన చీకటి రోజుల్లో మమ్మల్ని పిలిచిన పిలుపును గురించిన నిశ్చయత మాకు దయచేయండి. అంధకారములో మేము ప్రకాశించాలి, నీ వెలుగును మేము చాటించాలి, సువార్తను మేము అందించాలి. ప్రజలు నశించిపోతున్నారు, ఇంకా చింత లేదు. మా యొక్క స్వార్థం కొరకు మేము బ్రతకకూడదు నాయన. ఎంత గొప్ప ఉన్నతమైన పిలుపు, ఇట్స్ రాయల్ అండ్ హై కాలింగ్. అవును తండ్రి, నశించే వారి కొరకు మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మాకు ఇచ్చిన తలాంతులు, వరాలు, మాకు ఇచ్చిన ఆరోగ్యం, మాకు ఇచ్చిన బలం, మాకు ఇచ్చిన జ్ఞానం, మాకు ఇచ్చిన ధనం, మేము తప్పకుండా నశించే ప్రజల కొరకు దాన్ని మేము వాడాలి ప్రభువా, వినియోగించాలి. నువ్వు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మానవతారిగా ఈ లోకానికి వచ్చావు. నీవు దివి నుండి భూమికి దిగివచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చినావు. మరణం పొందినంతగా నువ్వు విధేయత చూపినావు. అలాంటి క్రీస్తు మనసు మాకందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ లోకము దాని ఆశలు గతించిపోనన్నావు. తాను నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, లోకాశలు ఇవన్నీ గతించిపోతుంది, కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడన్నావు ప్రభు. అవును తండ్రి, ఈరోజు మా పిలుపుని గురించి ఒకసారి జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నా. నువ్వు ఎన్నుకున్న వారందరూ కూడా దీనస్థితి నుండే ఎన్నుకోబడినారు, కానీ వారు నీ సహాయం ద్వారా, నీ శక్తి ద్వారా, నీ ఉద్దేశంలో నీ లోకంలో సఫలపరిచినారు. అలాంటి కోవకు మేము చెందాలని ప్రభువా, ఈ లోకార్షులకు మిరుమిట్లు కొలిపే లోకం వైపు కాకుండా నీ వైపు మా కన్నులు ఎత్తుకోవడానికి సహాయం దయచేయండి ప్రభువా. నీ చిత్తం మేము నెరవేర్చాలి, మీ ఆశలు నెరవేర్చాలి, మీ హృదయాభిలాషలు మేము ఈ లోకంలో నెరవేర్చడానికి మాకు కావలసిన అభిషేకం నిండుగా మెండుగా దయచేసి, దురాత్మ సైన్యములను పారద్రోలే పరిశుద్ధాత్మ బలాన్ని మాకు దయచేసి, అగ్ని నుండి లాగినట్టు కొన్ని ఆత్మలను ఈ వైపు లాగడానికి మాకందరికీ ఆ కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అభిషేకము, సహవాసం, సహాయం మనందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా
వేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును 7,000 ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ